చేయలు ఎందుకు ఎత్తాలి? బావిలో పడి ఉన్న వాళ్ళు ఎత్తాలండి. పైన ఎవరన్నా ఉన్నారా? పిలవాలి. మరి మనమంతా బావిలో పడి ఉన్నామంట. ఏమి ఈ భౌతిక జగత్ ఏంటి? పెద్ద గొయ్యి అన్నమాట. పూర్ణ ప్రజ్ఞ ప్రభు, ప్లీజ్ ఇది కొంచెం ఇట్లా సైడ్లో పెట్టేకి అవుతుందా కొద్దిగా? సో స్వామి ఆయన వింటారు మన ప్రార్థన. ఇది కూడా ప్రార్థన తెలుసా? కాబట్టి మూడోసారి ఓకే, చేతులు ఎత్తాలి. మరి ఆ ద్రౌపది ఎలా కష్టాల్లో ఉండి పిలిచిందో అలాగే నిజంగానే మనం కూడా దుఃఖంలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, అవునా? కాబట్టి స్వామిని మరొకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ ఏమని చెప్తారంటే, ఎవరైతే నా భజన చేస్తారో, నా నామాన్ని కీర్తిస్తారో అటువంటి ప్రదేశంలో నేను ఉంటాను అని చెప్పాడు. ఎవరికి చెప్పారు? నారద మహర్షికి చెప్పారు. భక్తులు భగవంతుణ్ణి ఏమని అడుగుతారంటే, స్వామి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఆయన అన్నారు, నేను వైకుంఠంలో ఉండను. మరి ఎక్కడుంటారు స్వామి? యోగి హృదయాల్లో కూడా ఉన్నాను. ఇంకెక్కడుంటారు? ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. హే నారద్, ఎక్కడ నా భక్తుడు నన్ను గానం చేస్తుంటాడో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పారు. చూడండి, భగవంతుని పొందాలనంటే ఎక్కడ వెతకాలి? అక్కడ ఇక్కడ పోయి వెతకనవసరం లేదు. భక్తుల దగ్గర ఉంటే భగవత్ ప్రాప్తి సరళంగా లభిస్తుంది. ఇంతకుముందు చెప్పాను అనమాట, దూడను పట్టుకుంటే చాలు, గోవు తనంతకు తానే మన వెంట వస్తుంది. ఆ దూడెవరు? భక్తులు. మీలాగా శుద్ధ భక్తులు. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దూడతో సమానం అన్నమాట. ఆ కృష్ణుడి పేరేంటి? భక్తవత్సల. సో ఎవరు ఈ భగవద్గీత వినగలరు, భగవంతుని అర్థం చేసుకోగలరు అంటే కేవలం భక్తులు మాత్రమే. అందుకనే మనం ఇప్పుడు భగవంతుని రమ్మని పిలిచాం కదా. సో కృష్ణ వచ్చిన్నాడు, ఆయన తిష్ట వేసుకొని కూర్చో ఉంటాడు. ఎప్పుడు మనం కనుక్కోగలమనంటే భజన కొద్దిగా అధికం చేసినప్పుడు భగవంతుని మనం సరళంగానే తెలుసుకోగలుగుతాము, అనుభూతి పొందగలుగుతాము. ఇప్పుడు గాలిని చూడగలుగుతున్నామా? లేదు కదా. అలాగే ఎలాగైతే గాలిని చూడలేకపోతే ఉందన్న విషయం మాత్రం తెలుస్తుంది స్పర్శ ద్వారా. అలాగే భగవంతుడు ఉన్నాడు అనే విషయం ఎప్పుడు తెలుస్తుందంటే భజన ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు జయరాధ మాధవ భజన పాడుతూ మళ్ళా కృష్ణుడు కూడా, దేవతలు అందరూ వస్తారు కృష్ణ కథకి. హనుమంతుడు, దేవతలు, మునులు, నారద మహర్షి అట్లా వాళ్ళు కూడా వస్తారంట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారికి ఆ కథ చెప్పేటప్పుడు ఎవ్వరు రాలేదు. శిష్యులు చెప్పారు, మేము ఎంతో ప్రయత్నం చేశాము, ఈ అమెరికాలో ఎవరు రానంటున్నారు ప్రభుపాద అంటే, అవసరం లేదు, ఇక్కడ అంతా దేవతలు వచ్చి ఉంటారు, మీరున్నారు కదా ఆడ కూర్చోండి, ఒకరిద్దరిని కూర్చొని ఆయన కథ చెప్పారు. సో అట్లా భగవంతుడు ఆయన వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు మిమ్మల్ని పొగిడామనుకోండి, ఎక్కడ? రాష్ట్ర భవనంలో దారుకృష్ణ ప్రభుని పొగిడాము అక్కడ కూర్చొని, ఆయన పొంగిపోడా? ఇది సహజమా? అట్లే భగవంతుని ఏమంటే కీర్తించాలి, పొగడాలి. పురుషోత్తమ, పొగిడేది నేర్చుకోవాలనండి దైవాన్ని. మనం ఎలాగ ఊరికే ఉండలేం కదా, నాలుగుతో ఏదో ఒకటి మాట్లాడుతుంటాం కదా. సో ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉండు, నువ్వు వనంలో ఉండు, నువ్వు ఆఫీస్లో ఉండు, నువ్వు ఫ్యాక్టరీలో ఉండు, నువ్వు నరకంలో ఉండుగాక, నువ్వు స్వర్గంలో ఉండు, కృష్ణుడి గురించి మాట్లాడాలి, కృష్ణుడి గురించి వినాలి. ఇలాగా జీవితాన్ని మలుచుకోవాలి.
ఓకే, కీర్తన చేసి మనం ప్రవచనంలోకి వెళ్దాం. జయ రాధ మాధవ కుంజ విహారీ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ గోపీ జన గిరివరధారీ యశోదానందన బ్రజ జనరంజన యశోదానందన బ్రజ జనరంజన యశోదానందన బ్రజ జనరంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి యమునా జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ యశోదానందన బ్రజ జనరంజన గట్టిగా యశోదానందన బ్రజ జనరంజన యమునా తీరా వనచారి జయ రాధ మాధవ కుంజ విహారీ श्री श्री गौरनिताय की कलि युग युग धर्म हरिनाम संकीर्तन की समवेत गौर भक्त वृंद की जय। जगद्गुरु श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंद हरि हरि बोल। చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ। ఓం నమో భగవతే వాసుదేవాయ। హరే కృష్ణ ప్రభు। ఓం నమో భగవతే వాసుదేవాయ। కొద్దిగా సౌండ్ పెట్టండి। ఓం నమో భగవతే వాసుదేవాయ। భగవద్గీత యథాతథము అధ్యాయము 1 శ్లోకం 1। ఎంతమంది ఈ శ్లోకం మీద కథ విన్నారు? చేతులు ఎత్తండి। అంతేనా? ముగ్గురే, నలుగురు, 5? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। ఆ ప్రభు పెడతారు, మీరు వచ్చేయండి, అడ్జస్ట్ చేయండి ప్రభు। హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బాగా వినిపిస్తుందా మీకు? క్లియర్గా ఉందా? ఓకే. సో మొదటి మీరు ఎవరైతే విని ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని కొత్త విషయాలు వింటారు ఈ శ్లోకం మీద. అందుకని ఈ శ్లోకాన్ని చాలా ఆవశ్యకమై ఉంది వినడం. సో మొట్టమొదటి శ్లోకం ఇది భగవద్గీతలో. ఈ అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. సో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. చెప్పండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. నేను శ్లోకం చెప్పేటప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ చెప్పలేదు, మీరు చెప్తూ దాన్ని పఠించండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మాతాజీ ఎవరన్నా ఉంటే శ్లోకం పఠించవచ్చు. ఎవరన్నా ఒక్కరు. ఓకే, వెరీ గుడ్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. అనువాదము భాష్యము రాసినది ఎస్సి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో ఇన్నాతనయులు పాండుతనయులు యుద్ధము చేరుకోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. భాష్యం. భగవద్గీత విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యములో గీతా మహిమ సంగ్రహముగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుని నుండి
నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది. ఎవడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్రా గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రముగా అయింది. మహాభారతంలో వర్ణించబడినట్టు ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనవి. అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థానమైనట్టు కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది. ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము అనే పదము ప్రధానమైనది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చరమ విజయావకాశం గురించి చాలా సందేహించాడు. ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన పుత్రులు, తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని అతనికి తెలుసు. అయినా అతడు ఆ వివరణ చేయడం చాలా ముఖ్యమైనది. జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు. అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకొనగోరాడు. అయినా స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టు కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామంపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు. స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుసుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు. అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహించే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు. కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ బయటపడింది. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు. ఈ విధంగా పాండుసుతులతో అంటే తన సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టు సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపిత అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టు కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికివేయబడతారని ధర్మరాజాది పరమ ధర్మయుతులు భగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది. చారిత్రక వైదిక ప్రాముఖ్యముతో పాటుగా ధర్మక్షేత్రము, కురుక్షేత్రము అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాం చ
हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। మనం మామూలుగా గమనించినట్లయితే జీవితంలో అధికంగా మనిషి ఏం చేస్తున్నారంటే ఒకటి మాట్లాడుతుంటారు, లేకపోతే వింటూ ఉంటారు. సో పిల్లల్ని మనం బడికి పంపిస్తాం, పాఠశాలకి. దేనికి? చదువు కొరకు. సో అక్కడ ముఖ్యంగా ఏం చేస్తారు పాఠశాలల్లో పిల్లలు? వింటారు, శ్రవణం. వాళ్ళు వినడం కోసం మనం ఫీజు కడుతున్నాం. ఉపాధ్యాయుడు ఒక్కడే చెప్పేవాడు, కానీ వినేవాళ్ళు పాఠశాలలో చాలామంది ఉంటారు. ఎవరు గొప్ప వాళ్ళు అవుతారు? విన్నవాళ్ళు. ఎస్. గొప్ప భక్తుడు ఎవరు అంటే ఎవరైతే శ్రద్ధగా కృష్ణ కథని వింటాడో, కథలో కూర్చుంటారో, తొందరగా వచ్చి వినడానికి ఆసక్తి చూపిస్తారో, అటువంటి వ్యక్తులు భక్తిలో ముందుకెళ్ళిపోతారు త్వరగా. ఎట్లయితే పిల్లవాడు స్కూల్లో వింటూ ఉంటాడో, చదువు తక్కువ చదువుతాడు, కానీ మంచి మార్కులతో పాస్ అవుతాడు. భక్తి కూడా అంతే. సో వినడం కోసం మనము ఎంతో ధనాన్ని పిల్లల చదువు కోసం కడుతున్నాం. కానీ శ్రీల ప్రభుపాద లాంటి మహాత్ముల యొక్క కృప వలన మనం ఇక్కడ ధనం కట్టి ఫీజు కట్టి విన్న అవసరం లేదు. ఫ్రీ. ఏమి? అన్నీ ఫ్రీ. ప్రసాదం ఫ్రీ, నృత్యం ఫ్రీ, ప్రవచనం ఫ్రీ, అన్నీ ఫ్రీ అన్నమాట. అదే బయట క్లబ్కి వెళ్ళామనుకోండి, అంతా డబ్బు కట్టాలి. ఆడ డ్యాన్స్ ఉంటుంది, కీర్తన ఉంటుంది. కానీ కీర్తన అంటే భగవంతుడికి సంబంధించింది, పాటలు ఉంటాయి అక్కడ, సినిమా పాటలు. సో అలాగే అక్కడ మరి ఈ భౌతికంగా ఎన్నో ఉంటాయిలేండి. క్లబ్ అంటే మనకు అర్థమైంది. సో అక్కడికి వెళితే ధనం కట్టి అవన్నీ భోగించడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. కానీ దాని నుంచి ఏమొస్తుంది ఫలితం? నరకం. నరకానికి పోవడానికి ధనము కట్టి మరిగిపోతున్నారన్నమాట. ఫ్రీగా ఇచ్చేది జీవులకి ఏది వద్దు. ఇప్పుడు చాలా తక్కువ ఖరీదులో ఉండే ఒక వస్త్రాన్ని అతను ఎక్కువ రేటు చెప్పాడు అనుకోండి, ఉదాహరణకి అది 500 అని అది ఆయన 5,000 చెప్పాడు అనుకోండి. అమ్మో, ఇంత దీని విలువ, మరి ఏంటండి ఇది సామాన్యమా? కంచి నుంచి తెప్పించానండి అంటే. సో అది 5,000 చెప్పి మనం దాన్ని 2,500 ఇస్తావా అని అడుగుతాం.
రాదండి, ఏదో ఇంకొక 500 వేసి ఇవ్వండి పోనీ. ఇట్లా ఉంటుంది భౌతిక వ్యవహారం. కానీ భగవంతుని విషయానికి వచ్చేసరికి ఖరీదు లేదు. అందుకే దాని విలువ ఈ జీవుడికి తెలియడం లేదు. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా లాభం ఉంటేనే మనం చేస్తాం, లేకపోతే చేయమన్నమాట. మనకి లాభం ఏంటండి భక్తి చేస్తే? 1, 2 కాదు, అనేక లాభాలు ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఎవరైతే హరినామం చేస్తున్నారో, దైవానికి అంకితమై ఉన్నారో, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర పూర్వం ఎలాగుంది, ఇప్పుడు ఎట్లా ఉంది చూస్తే ఆశ్చర్యపోతారు. ఎవరినైనా మీరు అడిగి చూడండి భక్తుల్ని. అంతెందుకండి, నేరుగా వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది. బయట వారిని వీరిని చూసి టాలీ చేసి చూడండి, ఇద్దరి మధ్యన ఏం వ్యత్యాసం. అంటే దైవాన్ని ఆశ్రయించిన వాడికి జీవించి ఉన్న మరణించిన లాభమే లాభం. ఇహపర లోకాల్లో సుఖంగా ఉంటాడు. రోజు పండగే మాకైతే. రోజు పండగ ఎవరికైనా ఉంటుందా? 6 నెలలకో 3 నెలలకో ఒక పండుగ వస్తుందండి, సంక్రాంతిలో లేకపోతే దీపావళి ఏదో ఒకటి. ఆ రోజు ఇంకా అందరూ ఇప్పుడంటే బంధువులు ఎక్కువ రావడం లేదండి, వచ్చినా కూడా ఎందుకు వచ్చారు అని అనుకుంటారు. అట్లా అయిపోయింది కలియుగం. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అని అడుగుతాం అన్నమాట. సో అట్లాంటి కలియుగంలో రోజు పండుగ ఉండే ప్రదేశం ఒక్కటే, అదేమంటే ఇస్కాన్. ఇస్కాన్ అంటే నేను చెప్తున్నాను ముందు. కాన్ అంటే ఏమిటి? చెవి. హిందీలో చెవిని కాన్ అంటారు. ఇస్కాన్ అంటే ఏమి? ఈ చెవి అని. ఇస్కాన్ అంటే ఈ చెవి అని. సో ఈ చెవి నుంచి ఎవరైతే వింటారో కృష్ణ కథని, వాళ్ళు ఇస్కాన్లో ఉన్నట్టు. ఎవరైతే కృష్ణ కథ వింటున్నారో ఇంట్లో అయినా సరే, వాళ్ళు ఉన్నట్టే దైవంతో. కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ. ప్రభుపాద చెప్పారు, కలికాలే నామరూపే కృష్ణావతార్. కృష్ణుడు కలియుగంలో నామరూపంలో అవతరించారంట. ఎక్కడ? ప్రభుపాద చెప్పారు, ఇస్కాన్లో అవతరించారు. ఎందుకు? ఎప్పుడు నామం జపిస్తుంటారన్నారు. అందుకని ఇక్కడ జన్మించారంట. సో ఎవరైతే ఇంట్లో అయినా సరే కృష్ణ కథ వింటూ ఉంటారో వాళ్ళు ఇస్కాన్లో ఉన్న దాంతో సమానం. సో అప్పుడు ఏంటి, ఇస్కాన్లో వినే కొంతమంది ఇస్కాన్లో వదిలేస్తారనమాట. అంటే ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తుంటారు కథని. కొంతమంది ఇక్కడ విని ఎక్కడ వదిలేస్తుంటారు. కొంతమంది ఈ చెవుల ద్వారా విని హృదయంలో పెట్టుకుంటారు. వాళ్ళు భక్తిలో ఎదుగుతారు. స్మరణ కీర్తన నవవిధ భక్తి ఉంది కదా, దాన్ని ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉంటారు. సో అందుకని ఏమంటారంటే, ఇస్కాన్లో ఎవరైతే కృష్ణ కథ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ముస్కాన్లో ఉంటారంట. హిందీలో ముస్కాన్ అంటే ఏమిటంటే చిరునవ్వు అని. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, మీరు చూడొచ్చు మీ యొక్క అంటే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి ఫలితం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారన్నమాట. రోజు పండుగే, రోజు పండుగ జరుపుకోవచ్చు. అందుకని నిజమైన కాలం, ఈ మనిషి కాలాన్ని ఎట్లా గడపాలి అనేదానికి మహాభారతంలో ఒక శ్లోకం చెప్పారు. ప్రాతకాల దూత ప్రసంగానం మధ్యాహ్న స్త్రీ ప్రసంగేన రాత్రౌ చోర ప్రసంగానం కాలే గచ్చతి ధీమతాః. ధీరుడు ఎవరంట? చాలామంది చెప్తారు కదా, నేను హీరో. సినిమా హీరోలు నిజమైన హీరోలా? కాదు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ప్రాతకాల దూత ప్రసంగానం, పాచికలు ఆడే వాళ్ళ గురించి ఎవరైతే ఉదయాన్నే మాట్లాడుకుంటారో, మధ్యాహ్నం స్త్రీల గురించి చర్చిస్తారో, రాత్రి దొంగల గురించి మాట్లాడుతుంటారో వింటుంటారో వాళ్ళు ధీరులు అంట. ఇదేంది ప్రభు ఇట్లా చెప్తుంది ఈ శ్లోకము అని అనుకోవద్దండి, కరెక్ట్గానే చెప్పింది ఆ శ్లోకం. ఏమిటి? ప్రాతకాల దూత ప్రసంగానం అంటే ఎవరు ఆడారు చూద్దాం. పాండవులు కౌరవుల మధ్యన దాయాలు ఆడారు కదా, రాజ్యాలు పోగొట్టుకుంటారు పాండవులు. అమ్ముడు బాయిలు వాళ్ళు, అమ్ముడు బాయిరే.
సో ద్రౌపదిని కూడా ఆ యొక్క జూదంలో పెట్టేసి ఓడిపోయి, జూదం అంత పని చేస్తుంది. సో వాళ్ళ మధ్యన జరిగిన కథ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నారంటే ఉదయాన్నే చర్చించాలంట, రోజు దూత ప్రసంగాన, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగేన, మధ్యాహ్నం స్త్రీల గురించి మాట్లాడాలంట. ఏమిటి సార్ ఇట్లా చెప్తున్నారు ప్రభుజీ? అవును ప్రభుజీ, మధ్యాహ్నం స్త్రీల గురించి ఎక్కువ మాట్లాడాలంట. ఏ కథలో ఉన్నారు స్త్రీలు ఎక్కువగా? చెప్పండి, మీకు తెలిసింటే చెప్పండి, పర్వాలేదు. ఏ కథలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు? కరెక్ట్గా చెప్పారు. ఎవరు? రామాయణం. ఎవరెవరు ఉన్నారు స్త్రీలు దాంట్లో? కైకేయి, సుమిత్ర, కౌశల్య, శూర్పణఖ, మంథర, సీతాదేవి, మండోదరి, ఇంకా అనేక మంది స్త్రీల యొక్క చర్చ రామాయణంలో వస్తుంది. రామాయణం సీతాదేవి సంబంధించింది ఆ చరిత్ర. రాముడికి సీతకి సంబంధించింది రామాయణం. ఆయనం అంటే సీతాదేవి యొక్క ఆయనం. సో మధ్యాహ్నం ఎవరి గురించి వినాలి? రామాయణం గురించి. రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రి ఎవరి గురించి వినాలి? దొంగల గురించి వినాలంట. ఎవరండి దొంగ? కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరినామం ఎందుకు చెప్పాను ఇప్పుడు? కృష్ణుడు దొంగ అయినా కూడా ఆయన్ని కీర్తిస్తున్నారు. మనము దొంగ అయితే కీళ్ళు ఇరగొట్టేస్తారు, జైల్లో వేసి బాగా సతికేస్తారు పోలీసులు, శిక్ష పడుతుంది. కృష్ణుడు దొంగతనం చేస్తే పొగుడుతున్నారు. రన్ చోర్ అని ఒక మందిరం ఉంది, మళ్ళా మక్కన్ చోర్ అని ఉంది. కృష్ణుడు ఎవరు? మక్కన్ చోర్, చిక్కన్ చోర్ కాదు. చాలామంది ఏమే ఆదివారం అయితే ఎన్ని కోళ్ళు కోసేస్తున్నారో, చిక్కన్ ఎక్కడ చూడు అవే. సో కృష్ణుడు చిక్కన్ చోరా మక్కన్ చోరా? మరి మనం మక్కన్ తినాలి కానీ చిక్కన్ ఎందుకు తినాలండి? అది తింటున్నారు ప్రజలు. వద్దన్న పని ఎక్కువ చేస్తారనమాట. అందుకే యమరాజు సిద్ధంగా ఉన్నాడు అడిగి పోతానే. మన ప్రభు అడుగుతున్నారు, ప్రభు అక్కడికి పోతే ఎట్లా వేరు చేస్తారు ఈ జీవుల్ని? యమరాజుకి ఈ జీవుల్ని వేరు చేయడం ఆయనకేం కష్టం కాదు. నేను చెప్పాను, గొర్రెలు ఒక పక్క మేకలు ఒక పక్క దొలేంటారు అంటాడు. ఈ పక్క మేకలు ఈ పక్క గొర్రెలు. ఎద్దులు వచ్చాయనుకో ఎద్దులు ఈ పక్కకు పోనీ, గుర్రాలు వచ్చాయనుకో ఇట్లా పోనీ, పందులు వచ్చినాయనుకో అట్లా పోనీ అంట. తెలుస్తుంది అట్లే. వీడు మానవ జన్మ తీసుకొని పందిలాగా బతికాడా, కుక్కలాగా ఉన్నాడా, ఎద్దులాగా ఉన్నాడా, ఒంటిలాగా బతికేశాడా, లేకపోతే ఎట్లా బతికాడు అనేది వాళ్ళు అటు చూస్తేనే చెప్పేస్తారన్నమాట. ఎద్దుని ఈ మార్గంలో పోని అక్కడికక్కడే డివైడ్ అయిపోతుంది. అది కూడా యమరాజు వరకు పోనవసరంలా, చిత్రగుప్తుడే చాలు దానికి. వాళ్ళ దగ్గర ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నారు. మనం కన్నా అన్నామనుకోండి, లేదులేండి నేను అట్లా తప్పులు ఏమి చేయలేదు ప్రభుజీ అన్నామనుకోడా, సినిమా చూపించేస్తారు. 77mm స్క్రీను, దాంట్లో పెట్టి అక్షరాలు వస్తూ ఉంటాయి. మనం కూడా అక్కడ పరిగెత్తుంటాము. మనం రాత్రిలో చేసిన యాదవ పనులు, పగుల్లో చేసిన మంచి పనులు కూడా చూపిస్తారు. కానీ తూకం వేసేసి పక్కన పెట్టేస్తారు. తప్పించుకోలేము. కాబట్టి కృష్ణుడు ఎవరు? దొంగ. ఆయన వెన్న దొంగే కాదండి, మీ మనసును కూడా దొంగలిస్తాడు. మీ అనంత కోటి కర్మలు ఉన్నాయి కదా, చేసిన పాపాలు అవన్నీ కూడా హరించేస్తాడు. అందుకే ఆయనకు హరి అని కూడా పేరు. కృష్ణుడు దొంగ. ఏమి దొంగలిస్తాడు ఆయన? మన హృదయాలు. మనం ఇవ్వాలని అనుకుంటే, ఒక భక్తుడు భగవంతుని ప్రార్థించాడండి. ఏమనంటే, స్వామి నువ్వు దొంగ కదా, దొంగ అన్న తర్వాత పోలీసులు కట్టుబడతాడు, ఒకసారి పట్టుకునేస్తారు పోలీసులు వచ్చి. అప్పుడు నువ్వు జైలుకి పోవాల్సి ఉంటుంది, నీకు శిక్ష పడుతుంది కదా, నాకు ఇష్టం లేదు. అందుకని నువ్వు ఎక్కడ పోయి దాక్కునే నిన్ను పట్టుకుంటారు, గోపికలో లేకపోతే పోలీసులు ఎవరో. అవునా కదా? ఏ రోజో ఒక రోజు పట్టుబడతాడండి దొంగ అన్న తర్వాత.
నిజమేనా? సో అందుకని ఆ భక్తుడు ఏం చెప్తాడంటే, స్వామి నువ్వు ఈ ఎడ ఆ ఎడ దాక్కోవద్దు, నా హృదయంలో దాక్కుని, ఎందుకంటే ఇది కటిక చీకటి అనమాట ఈ హృదయం. నువ్వు వచ్చి నా హృదయంలో దాక్కున్నావు అనుకో, నిన్నెవరు పట్టుకోలేరు. మనం అట్లా ఆహ్వానిస్తున్నామా కృష్ణుడిని? నువ్వు దొంగ స్వామి ఇక్కడ వచ్చి నువ్వు దాక్కునే నా హృదయంలో. హిరణ్యకశిపుడు ఒకే ఒక గద ఎత్తుకొని పోయాడండి. ఆయన ముందర ఎవరూ నిలబడలేకపోయినారు. అంత శక్తిమంతుడు, అంత గొప్ప తపస్సు చేశాడు. అయితే వైకుంఠం కూడా వెళ్ళిపోయాడు ఒకే గద ఎత్తుకొని. స్వామి ఏమనుకున్నాడంటే, నేను ఎక్కడున్నా వీడు నన్ను పట్టేస్తాడు, అందుకని సూక్ష్మాతి సూక్ష్మ శరీరం తీసుకొని పోయి ఆయన లోపల హృదయంలో దాక్కున్నాడంట కృష్ణుడు. ఎవరికి? హిరణ్యకశిపుని హృదయంలో. రాక్షసులు బయట చూస్తూ ఉంటారు, ఎక్కడరా విష్ణు, రారా నా ముందు, దమ్ముందా నీకు అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంటారు అనమాట రాక్షసులు. నేను కూడా అట్లా ఒకసారి భగవంతుని మీద ఛాలెంజ్ చేసిన ఉన్నాయి. ఏంది ప్రభు మీరు కూడా చేశారు? తిట్టినోడిని కూడా ఇక్కడ కూర్చోబెట్టాడు చూడండి, అది దైవం అంటే. శిశుపాలుడు కూడా తిట్టేశాడు స్వామిని ఎన్నిసార్లు, లెక్కలేనన్ని సార్లు. పుట్టినప్పటి నుంచి పుడతానే రాస్కెల్ కృష్ణ అని పుట్టాడంట, చనిపోయేదాకా తిట్టాడు. కానీ కృష్ణుడు ఏం పట్టించుకోడు, ఆయనకి తిట్లన్నీ. ఇప్పుడు మనం ఇట్లా ఉంచామనుకోండి సూర్యుడిని, ఆయనకి పడుతుంది అదే, మన మీదే పడుతుంది అది. అట్లా దైవము ఎంత గొప్పవాడంటే, మనం తిట్టినా సరే దాన్ని ఆయన పొగడతలని భావిస్తాడనమాట. మనం తన్నినా సరే, ఆహా నా పిల్లవాడు తన్నాడు, ఎంత బాగుంది నా హృదయం మీద తన్నుతుంటే, అట్లా తీసుకుంటాడు కృష్ణ. భృగు మహారాజు అలాగే తన్నేశాడు వైకుంఠం వెళ్ళి. అట్లాంటి కృష్ణుడు ఎంత కరుణామయుడు. మనం అంతా ఈర్ష్యపడుతున్నా, తిడుతున్నా, తంతున్నా మనకేమిస్తున్నాడు? ఏం అవసరమై ఉందో అవన్నీ ఇస్తున్నాడు. ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, అట్లా ఇచ్చేది కాకుండా. మనల్ని ఎవరన్నా ఈర్ష్యపడి మనల్ని తిడుతుంటే మనం కసి తీరా అవకాశం వచ్చిందనుకోండి, ఇంకా లేదు నా స్వామి, ఎదురు చూస్తుంటాము, వీడు ఎప్పుడు దొరుకుతాడా నాకు. భక్తులకు ఆ లక్షణం ఉండదు, మీలాంటి భక్తులకంతా. మామూలుగా చెప్తున్నా, జనరల్గా మనం అట్లాంటి. సో కాబట్టి దైవాన్ని మనకి ఏం ఫలితం వస్తుంది అనేవాళ్ళంతా. అందుకనే కృష్ణుడు రాత్రి చోర ప్రసంగానం, రాత్రి అయిపోతే ఎవరి గురించి వినాలా? దొంగ గురించి వినాలి. ఆ దొంగే కృష్ణుడు, వెన్న దొంగ. మీకు ఇంకోటి తెలుసా? కృష్ణ ఎంత తెలివిగలవాడంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, కృష్ణ ఎంత తెలివివాడంటే, దొంగతనం చేసిన తను పట్టుబడకుండా ఉండడం కోసం బలరాముని ముందు పెట్టుకొని దొంగతనానికి పోయేవాడు అన్నమాట. బలరాముడు ఒప్పుకునేవాడు కాదు, కృష్ణ వద్దు, ఏదో ఒక రోజు పట్టుబడతావు, దెబ్బలు తింటావు, నువ్వు జాగ్రత్త, వద్దు అని చెప్పినా కూడా ఆయన మాటలకి లొంగిపోతారు అందరూ. మంచి వాళ్ళు కూడా చెడిపోతారు. మనమంతా మంచి వాళ్ళమా? చెడు వాళ్ళు కూడా మార్చేస్తాడు కృష్ణ, మంచి వాళ్ళని మార్చేస్తాడు. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు? శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం. త్రిభంగి తేడా అన్నమాట. ఇట్లా 3 భంగిమల్లో ఉంటాడు ఆయన. రాముడు మర్యాద పురుషోత్తముడు, ఒకే మాట, ఒకే బాట, ఒకే పత్ని, మై గాడ్. కానీ కృష్ణ అట్లు కాదు, ఆయన లోపలికి దిగడు. ఒకసారి దిగాడు అనుకో మళ్ళీ రాడు, ఎందుకంటే తేడా. ఆయన దూర్చేది కష్టం, హృదయంలో అర్థం చేసుకునేదే కష్టం. రాముడే అర్థం కాడు, కృష్ణుడు ఏమవుతాడండి? శ్యామం త్రిభంగలైతే. సో కృష్ణుడు ఏం చేసేవాడు? బలరాముడిని ముందు పెట్టుకొని దొంగతనానికి వెళ్ళేవాడు అన్నమాట. ఎవరన్నా పట్టుకునేశారనుకోండి, అప్పుడేమవుతుంది అక్కడ? నేను శ్లోకమే మర్చిపోతుంది, గోవిందా. సో అప్పుడు పట్టుకుంటే ఏమనేవారు? బలరాముని తిట్టేవాళ్ళు అనమాట. రే పెద్దోడు, నీకు బుద్ధి ఉండద్దు, చిన్నవాడు అంటే తప్పు చేశాడు రా,
నువ్వు ఎలాగొచ్చావు? అప్పుడు అర్థమయ్యేది, ఒరే నేను వద్దంటే ఈ కృష్ణుడు నన్ను తీసుకువచ్చాడు, ఇప్పుడు చూడు నన్ను పట్టుకుంటున్నారు, నన్ను కొడుతున్నారు వీళ్ళు అనేసి బాధపడేవారు అనమాట. అయినా ఆయన మాటలకు మళ్ళా రెండో రోజు మళ్ళీ లొంగిపోయేవాడు బలరాముడు. మంచోడు అనమాట బలరాముడు, రాముడు కదా మరి. అందుకని ఎప్పుడు యశోదమ్మ కృష్ణుని కట్టేసిందో ఏడుస్తున్నాడు కృష్ణ. అది చూసి బలరాముడు ఆ రోజు లేడు, లేకపోతే కట్టిండు లేడు, నందబాబు కూడా లేడు. సో యశోదమ్మ కట్టేసింది. కృష్ణ తిరుక్కొని వచ్చిన తర్వాత చూశాడు, కృష్ణుడిని బంధించేశారా? ఎవరు బంధించారు? గట్టిగా అరిశాడనమాట. రాండి, ఎవరు బంధించారు? ఇప్పుడే తేల్చేస్తాను, నేను ఎవరు అనుకుంటే భస్మం చేసేస్తాను ముల్లోకాలని, నేనే ఆదిశేషుడిని అని చెప్పి గట్టిగా. యశోదమ్మ వచ్చింది, ఏమిరా ఏం చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, ఎవరు కట్టారు కృష్ణుడిని అంటే? నేనే కట్టాను. ఎవరు తెలుసా నీకు కృష్ణుడు అంటే? ఎవరయ్యా? ఇతనే మత్స్య కూర్మ వరాహ ఆది ఎన్ని అవతారాలు ఉన్నాయి, అన్నీ కూడా ఈయనే అయి ఉన్నాడు, ఈయనే దేవాతి దేవుడు. నీకెంత ధైర్యము కృష్ణుని కట్టేసావు ఇలాగా? అవునా, అన్ని అవతారాలు నా ఇంట్లోనే జన్మ తీసుకున్నారా? ఇప్పుడే వస్తూ ఉంటారు అని చెప్పి గతం ఎత్తుకొని వచ్చింది. పరిగెత్తాడనమాట బలరాముడు. అరే నన్ను కూడా కట్టేసేట్లుగా ఉంది అని చెప్పేసి. ఇద్దరు దేవుళ్ళు ఆడ ఏడుస్తున్నారు యశోదమ్మాయి దగ్గర. ఆ ఏడుపు మనం విన్నామనుకోండి, మన ఏడుపులు వెళ్ళిపోతాయి, మనకు దుఃఖం ఉండదు. ఇంకా భగవంతుడు సాక్షాత్తు కృష్ణ బలరాములు ఏడుస్తున్నారు ఇద్దరు. అప్పుడు అన్నాడు అనమాట బలరాముడు, ఏమన్నా అంటే, కృష్ణ నేను చెప్పానా నీకు ఈ వెధవ పని చేయొద్దు, ఏదో ఒక రోజు నువ్వు పట్టుబడతావు, దెబ్బలు తింటావు, దొంగతనం చేసేది వద్దు, చెప్పానా? ఆయన ఎక్కులు బట్టి ఏడుస్తుంటే ఈయన కూడా నేను ఇంకేం చేయలేను, నీ ఏడుపు నువ్వు ఏడు. ఎందుకంటే ఆయన ఇప్పొచ్చు, కానీ ఎవరికి ధైర్యం లేదు. నందబాబు వచ్చి ఇప్పాడు అన్నమాట. అప్పుడు కృష్ణుడు కూడా అనుకున్నాడంట, ఆహా ఇదేంటిది, బంధనం అంటే ఇంత భయానకంగా ఉంటుందా? అందుకని ఆచార్యులు ఏం చెప్తారంటే, అరేరే ఈ నలకూబర మణిగ్రీవులు ఎంతకాలంగా ఇట్లా వృక్షాలై ఉన్నారు, నా భక్తుడు శాపం పెట్టాడు వీళ్ళకి, సో వీళ్ళని ముక్తులు చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నాడు అన్నమాట కృష్ణుడు. సో ఎందుకు ఈ విషయం అంతా మనకి ఎక్కువగా విస్తారంగా చెప్పుకొని వచ్చాను అంటే, కాలే గచ్చతి ధీమత. ఎవరండి ధీరులు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఉదయం మహాభారతం, మధ్యాహ్నం రామాయణం, రాత్రి కృష్ణ కథ, భాగవతం. ఇది ప్రభుపాదుల వారే ఏర్పాటు చేశారు ఈ మందిరాల్లో. మీరు ఏ మందిరానికన్నా వెళ్ళండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రవచనాలు ఉన్నాయా? అందుకే అక్కడ భక్తులు అనేవాళ్ళు కనిపించరు అన్నమాట. సో మన కృష్ణుడు కావాలనంటే నేను పూర్వం చెప్పినట్టుగా ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. పొగడ్తలు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మీరు ఏదన్నా వరం కోరుకునేట్లయితే, మీకు ఏదన్నా కోరిక తీరాలని అనుకోండి, మీరేం చేయాలి? ముందు ఆయన దగ్గర కూర్చొని పొగడాలి. పొగిడేది రాదు, అప్పుడేం చేస్తాం? నాకైతే రాదండి, ఏం చేయాలి మరి? కూర్చొని భజన చేయాల. భజన చేసి అప్పుడు నిల్చుకొని చెప్పాలా, కృష్ణ నాకు మాట్లాడేది రాదు చేత, నేను మూర్ఖుణ్ణి, నీ గురించి అసలు మహామహులే బ్రహ్మ సరస్వతి ఇత్యాది శివ వాళ్ళ నీ గురించి తెలుసుకోలేరంట, నేను ఎంత అల్పుణ్ణి. అయితే నిన్ను పొగిడేది రాదు కాబట్టి కీర్తన చేశాను కొంతసేపు, నాకు కొంచెం కష్టం ఉంది, ఈ కార్యం నువ్వు సహాయం చేయలే నాకు, అడగండి. కృష్ణ తీర్చేస్తాడు. ఆయన వరదరాజు అనమాట, వరాలు ఇచ్చే దాంట్లో రాజు ఆయన. కాబట్టి కాలాన్ని ఈ విధంగా గడపాలండి. ఏ విధంగా? స్కూల్లో పిల్లలపై కూర్చొని పాఠశాలలో పాఠాలు విన్నట్టుగా భక్తులైన వారు సదా కృష్ణ కథ వినాలి. అదే భక్తుడు చేయాల్సిన అన్నిటికంటే శ్రేష్టమైన కార్యం. శ్రవణం కీర్తనం. నవవిధ భక్తిలో మొట్టమొదటి చేయాల్సిందే శ్రవణం.
సో అట్లా శ్రవణం చేసే విధానంలో ఈరోజు మనం ఆదివారంగా, ఓ దేవుడు టైం అప్పుడే అంత అయిపోయింది, సరే నేరుగా టైం అయిపోయింది కాబట్టి శ్లోకంలోకి వెళ్దాం. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని చెప్పారు? ఎవరు చెప్తారు? చేతులు ఎత్తండి. 700 శ్లోకాలు. పోనీ ఎవరెవరు చెప్పారు? కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, మళ్ళా యా. సో ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం, కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 83, సంజయుడు 42, ధృతరాష్ట్రుడు 1, అన్ని టోటల్ వేస్తే 700. 700ఏనా? ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎట్లా చెప్పగలరు 700? ఖచ్చితంగా. ఒకసారి ఏమైపోయిందంటే అక్బర్, బీర్బల్ మంత్రి అంట, అక్బర్ రాజు కదా. సో ఆయన ఒకరోజు సింహాసనంలో కూర్చొని మంత్రులంతా అడిగాడు అనమాట, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పండి అని అడిగాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అది అట్లా చెప్పేది, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి లెక్కించగలమా? భగవంతుని సృష్టి చూడండి, అద్భుతం. సో వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు అలాగే చూసుకుంటుంటే బీర్బల్ జాహ్లాపన ఏమంటారు అయ్యగారు మన భాషలో, నేను చెప్తాను సార్, చెప్పు అన్నాడు. నాకు కొంచెం టైం కావాలా. ఎంత టైం కావాలా? ఒక 6 నెలలు కావాలా. ఇంత టైమా? మరి అన్నీ లెక్కేద్దండి, మరి అన్నీ లెక్కేయాలి కదా. నక్షత్రాలు కొన్ని ఉన్నాయా? ఈ దేశము ఆ దేశము అన్నిటి పోయి, మరి ఆకాశం విశాలమైంది, 6 నెలలు పడుతుంది. మరి అవునా, సరే 6 నెలలు తీసుకుంటే కూడా మనుషులు కూడా కావాలా. ఎందుకు? నేను వెళ్తాను కదా వేరే వేరే దేశాలకి, అప్పుడంతా నా లగేజ్ తీసుకునేకి, నాకు వండి పెట్టేదానికి కావాలా. మరి తిరగడానికి డబ్బు కూడా కావాలి కదా. అవన్నీ ఏర్పాటు చేయండి అయ్యా. సో ఈ విధంగా నేను మీకు ఎన్ని ఉన్నాయి లెక్కేసి చెప్తాను. సరే అని చెప్పి 6 నెలలు టైం ఇచ్చి అతనికి కావాల్సిన ధనం ఇప్పించి కూడా సేవకులను పంపించాడు. ఈయన భార్య బిడ్డల్ని కూడా పెట్టుకుని ఎంజాయ్ చేశాడు అనమాట. 6 నెలలు మొత్తం ప్రపంచం తిరుక్కొని వచ్చాడు అయ్యగారు. అయితే ఆ రోజు వచ్చిందనమాట. ఆయన ఒక సంఖ్య చెప్పేశాడు, ఏదో ఒక సంఖ్య చెప్పాడు అనుకున్నాం. ఇన్ని కోట్లు, ఇన్ని అరబు కరోబు, ఇలాగా ఒక సంఖ్య చెప్పేశాడు, ఇన్ని ఉన్నాయి అనేసి. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, ఎట్లా చెప్పగలవు ఇన్ని ఉన్నాయి? నా మీద నమ్మకం లేకపోతే మీరు లెక్క వేసుకోండి అని చెప్పారు. ఏమే, నేను లెక్కేసి వచ్చి మీకు చెప్పాను, నా మీద మీకు నమ్మకం లేదు, మీరు లెక్కేసుకోండి అన్నాడు. అట్లా నేనైతే మీకు చెప్పడం లేదు, మీరు లెక్కేసుకోండి అని. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, లెక్కేసి చెప్పారు ఇస్కాన్ భక్తులు, ఇవి ఇన్నున్నాయి, ఇవి ఇన్నున్నాయని. కాబట్టి ఇన్ని 700 శ్లోకాల్లో ధృతరాష్ట్రుడిది ఒకే శ్లోకం. అయ్యగారు ఏమని ప్రశ్నించారు? మామక పాండవాచైవ కిమపూర్వత సంజయ్. మూర్ఖంలాగా ప్రశ్న ఉందంట, మూర్ఖ ప్రశ్న. ఇప్పుడు చూడండి, మామక మాధవాచైవ అంటే బాగుండే. అంటే నాతనయులు మరియు మాధవుడు ఉన్నారు కదా కురుక్షేత్రంలో, ఏం జరుగుతుంది అని అంటే అది దివ్యం, అది భక్తి. ఎప్పుడైనా మన జీవితాల్లో మాధవుడిని కలుపుకోలేదనుకోండి, పోయింది జీవితం. ప్రభుపాదుల వారు చెప్పారు, పుస్తకం అంతా ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం అనుకోండి, పుస్తకం అంతా మీరు సున్నలు పెట్టారు మొత్తం. ఇదంటే భగవద్గీత అనుకోండి. సో మొత్తం సున్నలు పెట్టారండి, విలువ ఉందా? అదే మొదటి పేజీలో 1 పెట్టండి, దాన్ని లెక్కించగలరా? పుస్తకం అంతా సున్నలు పెట్టారు, ఒకటి పెట్టేసాం ముందు. ఎన్ని సున్నలు ఉన్నాయో వాటికంతా ఎంత విలువ పెరిగిపోయినంటే దాన్ని ఎవరూ లెక్కించలేరు. అందుకని శాస్త్రం చెప్తుంది, బ్రహ్మ అంత తెలివి గలవాడు కదా, ఆయన కూడా ఈ భక్తుని యొక్క సంపదని లెక్కించలేడంట. మరి ఆయన తెలివితేటలు ఎట్లాంటివి తెలుసా మీకు? ఒక ఉదాహరణ ఇస్తా. ఏలుముద్రను చూడండి.
ప్రపంచంలో ఎంతమంది జనులు ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉంటారు భూమండలంలో? ఏమన్నా లెక్క ఉందా? మొన్న ఎవరో అదే భూకంపం వచ్చి చనిపోయినారంట. ఎంతమంది పోతున్నారో, ఎంతమంది ఒక రోజులో పుడుతున్నారో తెలియదు. సో ప్రతి ఒక్కరి యొక్క ఈ బటన్ వేలు యొక్క ముద్ర ఉంది కదా, ఒకలాగా ఉండదు. మరి ఎవరు చేశారు ఇది? బ్రహ్మ. అంత తెలివి గలవాడు ఆయన. ఆ బ్రహ్మే మన యొక్క భాగ్యాన్ని లిఖించలేడు, చెప్పలేడు అన్నమాట. కాబట్టి కృష్ణ భక్తి ఎంత గొప్పదంటే, హరే కృష్ణ మంత్రం ఒక్కసారి చేసినా దాన్ని ఎవరూ లెక్కించలేరు. కాబట్టి భగవద్గీత ఈ విధంగా ఆయన అడిగాడు, ఏమని? కిమకూర్వత సంజయ, మాధవుని కలుపుకోలేదండి. నా తనయులు పాండురాజు యుద్ధం చేయగోరువారై. అయ్యగారు ఏం చేశాడు? అసలు ఆ యుద్ధాన్ని తయారు చేసింది ఎవరు? కారణం ఎవరు యుద్ధానికి? ధృతరాష్ట్రుడే, దుర్యోధనుడే. ఇంటికి ఒక దుర్యోధనుడు, ఒక ధృతరాష్ట్రుడు ఉన్నారు కలియుగంలో. ప్రభుపాద చెప్తున్నారు. అప్పుడు ఇద్దరే ఉండింది ద్వాపర యుగంలో. ఒకే దుర్యోధనుడే, ఒకే ధృతరాష్ట్రుడే. ఇప్పుడు ఇంటికి ఒకరు ఉన్నారంటే మీరు ఊహించండి ఎట్లుంటుంది ఆ ఇల్లు, సమాజము. అందుకని మనం గుర్తించాల్సిందేమి, ఇట్లాంటి ప్రశ్నలు కాదంట వేయాల్సింది. యుద్ధాన్ని సిద్ధం చేసింది ఇతనే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనము ప్రభుపాద చెప్తారు, ప్రసాదాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం మనమే, కానీ ఇక్కడ మీ ముందు కూర్చొని నేను తయారు చేసిన ఆ ప్రసాదాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు కూర్చొని అని చెప్తే అది ఎట్లుంటుంది? అట్లా ప్రశ్నిస్తే ఎంత మూర్ఖం ప్రశ్న. అట్లా ఉండకూడదంట ప్రశ్న అంటే. ప్రశ్న అంటే ఎట్లా ఉండాలి? ఒక చిన్న శ్లోకం చెప్తాను. భాగవతంలో సూత గోస్వామి పొగుడుతున్నాడు అన్నమాట ఆ మునుల్ని, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. మునయ సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి. ఏమి దీని అర్థం? ఆయన అన్నారు, ఆహా మీరు ఎంత గొప్ప ప్రశ్నలు వేశారో, మీరు వేసిన ఈ ప్రశ్నల కారణంగా ముల్లోకాలు తరిస్తాయి. యత్కృత కృష్ణ సంప్రశ్నో, కృష్ణుడికి సంబంధించిన ప్రశ్నలు వేశారు కనుక ఏనాత్మ సుప్రసీదతి. ఏమిటి దాని అర్థం? సుప్రసీదతి అంటే ఏమిటి అర్థం అంటే, ఏకకాలంలో మీ దేహాలు, మీ మనస్సు, మీ ఆత్మ మూడు ప్రసన్నమైపోతాయండి. సద్యో హృదయ వరుద్యుతేత్ర కృతుభిః శుశ్రూవి తత్క్షణాత్. విను వెంటనే భాగవతం అని స్మరిస్తూనే, కృష్ణుని స్మరిస్తానే హృదయం వెంటనే మార్పు చెందుతుంది. అట్లాగా అందుకని ఏమంటున్నారు? సాధు పృష్టోహం. ఆహా సాధు 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 అన్నారు. ఇప్పుడు మాకు కూడా ఉదయం మంగళారతి అయితేనే స్కోర్ చదువుతారనమాట. ఎన్ని బుక్స్ పెద్దవి అమ్మారు, చిన్నవి అమ్మారు, మీడియం అమ్మారు, అవన్నీ చదివిన తర్వాత భక్తులందరూ సాధు 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 అంటారు. అట్లా ఆయన కూడా మెచ్చుకున్నారనమాట సాధువుల్ని. ఆహా సాధు సాధు మునయ సాధు పుస్తోహం, మీరు నిజమైన సాధువులు. భవద్భిర్లోక మంగళం, సమస్త లోకాలు కూడా మంగళకరమైపోతాయి అన్నమాట. అందరూ ఉద్ధరింపబడతారు. ఎందుకు? కృష్ణ సంప్రశ్న. సో అయ్యగారు ఏం ప్రశ్నిస్తున్నారు? ధృతరాష్ట్రం లాంటి బతుకు బతకూడదు అన్నమాట. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నా రాజ్యం ఎంత, నేను సింహాసనంలో ఉంటానా? సో మొట్టమొదటి పదం ఏంటి ఈ శ్లోకంలో? మొట్టమొదటి పదం ధర్మక్షేత్రే. సో దాంట్లో 2 అక్షరాలు తీసుకుందాం. సమయం ఎంత? ఒక దేవుడా ఎంతసేపు చెప్పచ్చు? పావు గంట చెప్పచ్చు. ఓకే, 1:10 వరకు చెప్పచ్చా? అప్పుడు టైం అయితేనే చెప్పండి. దీంట్లో 2 అక్షరాలు తీసుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా వినండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది భక్తులు. 2 అక్షరాలు ఏమిటి? ధర్మ. ధర్మ అనే పదంతో భగవద్గీత మొదలైంది.
ఆఖరి 2 అక్షరాలు ఏమిటి? ఇక్కడ కాదు, భగవద్గీత ఆఖరి శ్లోకంలో 2 అక్షరాలు. మమ, మతిర్మమ. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. సో ఈ మొదటి ధాని ఆ మాని కలిపితే ఏమవుతుంది? అంతే. మొదటి అక్షరం దా, ఆఖరి అక్షరం మమ. మమ ఒక మా తీసుకున్నాము, లాస్ట్ది కూడా మానే కాబట్టి. సో అప్పుడేమైంది? అది ధర్మ. మీకు ధర్మం గురించి తెలుసుకోవాలని అంటే భగవద్గీత ద్వారా తెలియబడుతుంది. ధర్మం ఏంటి? చాలామంది చెప్తారు ధర్మో రక్షతి రక్షత అంటున్నారు కదా. అయ్యా, ధర్మమేమో తెలిస్తే దాన్ని ఎట్లా ఆచరించాలనేది మనం తెలుసుకోగలం. అప్పుడు మనం ఆచరిస్తామన్నమాట. అసలు ధర్మం అంటే ఏమో తెలియకుండా నేనేదో ఆలోచిస్తున్నానో అదే ధర్మం అనుకోని కానీ అతను జీవించాడు అనుకోండి, అప్పుడు ధర్మపరాయణుడా అతను? కాదు. ధర్మం అంటే ఏమిటి? కృష్ణుడేది చెప్తే అది ధర్మం. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. చెప్పండి, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఏమి అర్థమో? భగవంతుడు ఏది చెప్తే అది ధర్మం. క్లియర్. ఒక్క మాటలో చెప్పేశాను. భగవంతుడు ప్రభుత్వం ఏదైనా చెప్పింది అనుకోండి మీకు, మీరు దానికి విరుద్ధంగా నడిస్తే ఏమవుతుంది? దెబ్బలు పడుతుంది. అసలు వాటి వరకు పోనవసరం లేదు, ఇక్కడే పడిపోతాయి. ప్రభుత్వం చెప్పింది ఎడమ వైపు వెళ్ళండి, లేదు నేను కుడి వైపు వెళ్తా, అట్లా అనుకొని బయలుదేరితేనే ఆడే దెబ్బలు పడిపోతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. రెడ్ లైట్ వెలిగింది ఆగాలి, లేదు నేను వెళ్తాను, తగులుతాయి, దెబ్బలు తగులుతాయి. అట్లాగే భగవంతుడు ప్రతి యుగంలోన ధర్మాన్ని స్థాపిస్తూ వచ్చాడు. దాన్ని గన మనం ఆచరించలేదు అనుకోండి, దెబ్బలు ఎవరికి పడతాయి? ఎవరు ఆచరణ చేయలేదో వాళ్ళకు పడతాయి. ఇట్లా అట్లా పడవు, కొరడా దెబ్బలు. అప్పుడు ఎంత కుయ్యో మరో అన్నా అప్పుడు కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. తప్పు చేసావు కదా, ఎందుకంటే భగవంతుడు చెప్పినట్టు నువ్వు నడుచుకోలేదనుకో నీకు శిక్ష. అదే ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకున్నావు అనుకో ఇంకా నీకు భయం లేదు. సో కృష్ణుడు ఏది చెప్తే అదే ధర్మం. ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది కీ అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళాలనంటే మనకి తాళం ఓపెన్ అవ్వాలంటే కీ ఉండాలి కదండి. లోపలికి వెళ్తే కదా భాండారం తెలిసేది, సంపద. సో కృష్ణ సంపద మీరు పొందాలని అనుకుంటే ముందు మీ దగ్గర కీ ఉండాలి. అదేమిటి? కృష్ణుడు ఏం చెప్తే అది ధర్మం అని చెప్పారు, అయితే కృష్ణుడు ఏం చెప్పాడు అనేది వినాలి. ఏం చెప్తే కృష్ణుడు అదే ధర్మం. సో భగవద్గీతలో మనం చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ధర్మానికి సంబంధించినవి అనేక విషయాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకు తెలిసినవి ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు కృష్ణుడు? యదా యదా హి ధర్మస్య, ప్రతి యుగంలో నేను అవతరిస్తాను, అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పాడు. అంతేనా? మరి దాని అర్థం ఏంటి? యుగం యుగంలో నా భగవంతుడు అవతరించి ధర్మాన్ని స్థాపిస్తున్నాడంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉందని కదా. మరి కలియుగ యుగ ధర్మం ఏంటి? కలవు తద్ హరికీర్తన. క్లాప్స్ కొట్టండి, అబ్బాయి కరెక్ట్గా చెప్పేశాడు. చిన్న పిల్లలైనా సరే అర్థం చేసుకుంటారు. అదిగో చిన్న పిల్లలకైనా అర్థమవుతుందండి, అంత బాగా కథ వింటే. సింపుల్, ఇదేమి పెద్ద కష్టం కాదు అర్థం చేసుకోండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంది. ఏమిటి? కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయం కలవు తద్ హరి కీర్తన. కలియుగంలో కేవలం హరే కృష్ణ మంత్రం తప్పించి ఇంకొక ధర్మం లేదు. లేదండి నేను పూజ చేస్తాను, ఆరాధిస్తాను అంటే 24 గంటలు. నువ్వు పూజ నిషేధం కాదు, ప్రభుపాదులు అది కూడా పెట్టారు, విగ్రహారాధన, నవవిధ భక్తులు ఇవన్నీ ఉన్నాయి. సో దానికి ఒక సీమితం ఉంది, ఒక లిమిట్ ఉందన్నమాట. హరినామానికి లేదు.
కృతే ధ్యాయతో విష్ణు ధ్యానం చేయమన్నారు. 1,00,000 సంవత్సరాలు బతుకుతారు ఆ యుగంలో. త్రేతాయామ యజుతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాలు చేయమన్నారు. అప్పుడు ధనం ఉంది వాళ్ళకి. ద్వాపరే పరిచర్యాయం, ద్వాపర యుగంలో విగ్రహారాధన ఉంది. కలౌ తద్హరి కీర్తన, అవి మూడు చేయలేమంట. అందుకని చైతన్య మహాప్రభు భగవంతుడుగా అవతరించి ఈ ధర్మాన్ని స్థాపించారు. నామ విను కలికాలే నహి ఆర ధర్మ, ధర్మం గురించే చెప్తున్నా, బాగా వినండి. ఏమే నామం కాకుండా కలియుగంలో నహి ఆర ధర్మ, ఇంకొక ధర్మం లేదు. సర్వమంత్ర సారనామ ఏ శాస్త్రమర్మ. అయ్యా శాస్త్రాల్లో ప్రభుజీ ఒక్కటే ఉంది, శాస్త్రమర్మం. ఏమిటది? సర్వమంత్ర సారనామ, సమస్త సారమే ఏంటంటే హరినామ మహామంత్రం. అందుకే చైతన్య మహాప్రభు వచ్చి ఏం చెప్పారో, హరినామ మహామంత్ర లవతూ మే మాగి జీవ్ జాగో జీవ్ జాగో. మేలుకోమంటున్నాడు. ఎప్పుడు మేలుకోగలమో? లావుతుమే మాగే, నువ్వు అడిగి తీసుకో, నా దగ్గర ఉందే, నేను తెచ్చాను నీకు ఇవ్వడానికి సంపద. కృష్ణ ప్రేమ ప్రదాయతే, కృష్ణ ప్రేమ వస్తుందన్నమాట. శ్రీకృష్ణుని యొక్క చైతన్య మహాప్రభు కృప ఎటువంటిదంట, సముద్రం చిలియ కట్టనైనా దాటదు కదా. సో ఆయన కృప ఎటువంటిదంటే పెద్ద సునామీ వచ్చి ముంచేసినట్టు అందరినీ. కృష్ణుడు కరుణాసింధు దీనబంధు, సముద్రం లాంటి కరుణ కలిగిన వాడు కృష్ణుడు. చైతన్య మహాప్రభు ఇంకా కరుణ ఏమిటంటే ఒక పెద్ద సునామీలాగా వచ్చి అందరికీ కృష్ణ ప్రేమలో ముంచేశాడు హరినామాన్ని ఇచ్చి. కానీ దాన్ని జీవులేమిటి తీసుకొని అంటున్నారండి. అది బాధాకరం భక్తులకి. ప్రభుపాదు దానికోసం ఎన్ని చెప్పారు. ఏదో ఒక విధంగా బుక్స్ ఇవ్వండి, హరినామం ఇవ్వండి, ప్రసాదాలు ఇవ్వండి, వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడండి, వాళ్ళు ప్రార్థన చేయండి, వాళ్ళని అడుక్కోండి, పర్వాలేదు, తన్నులు తినండి. తింటున్నారు కూడా భక్తులు. మేము వెళ్తున్నాం నగర సంకీర్తనకి, మెసేజ్ కూడా పెట్టుంటారు మీకు అంతా కూడా. ఒకరిద్దరు గృహస్థులు వస్తున్నారు అంతే. అవకాశం దొరికింది, దోచుకోండి. చైతన్య మహాప్రభుకు ప్రియం కావాలనంటే పుస్తక వితరణకు రావాలి. ఇంట్లో కూర్చుంటే ఏమి రాదు. కాలక్షేపం చేస్తే మాతాజీలు కూడా రావచ్చు. ఎవరైనా వద్దన్నారా? లేదు కదా. అసలు మేము అండమాన్లో చేసేటప్పుడు మాతాజీలు, పిల్లలు, ముసలాళ్ళు అందరూ వచ్చేవారు. 50 మందికి తగ్గేవారు కాదు రోజు. ఒక్క సంవత్సరం చేసాం అట్లా హరినామ సంకీర్తన. 6 నెలలు మందిరాలకి 6 బిల్డింగ్స్, ఇట్లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్. మనలో ఏం సత్తా లేదు, హరినామంలో అంత శక్తి ఉందన్నమాట. అందుకని కలియుగంలో ఏమిటి? సర్వమంత్ర సారనామ ఏ శాస్త్రమర్మ. ఎన్ని శాస్త్రాలు చదివినా హరినామేవ కేవలం. ఇది ధర్మం కలియుగంలో. సో భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి ధర్మం ఏమిటి అనేది ఆయన నొక్కి చెప్తున్నాడు. దాన్ని చేయకుండా ఇతరత్ర ఏది చేసినా సమయం వృధా, కాల వ్యవధి వృధా అయిపోతుందంట. శ్రమయేవ హి కేవలం. ఇంత కష్టపడి యోగాలు చేసి, ధ్యానాలు చేసి, కసరత్తులు చేసి ఎన్నెన్ని చేస్తున్నారో, మరి రోజుకో భగవంతుడు కూడా తయారవుతున్నారు. దేవుడా, అదేందో విచిత్రంగా రాసినారు. కొన్ని సందర్భాల్లో చూస్తే ఏమిట్రా అయ్యా ఇట్లా రాశారు, ఇదేంటిది, బాధ అవుతుంది చూస్తే. వాళ్ళ దగ్గర గ్రంథాలు లేదు, తత్వం లేదు, అసలు అంతా తిప్పించి మళ్ళించి మాట్లాడుతుంటారు. దేన్ని ఆధారంగా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కానీ దానికి ఆకర్షితులైపోతున్నారు ప్రజలు కూడా. కలియుగ అట్లే ఉంటుందండి. తప్పుడు మార్గం అంటే చాలా ఇష్టం అంట కలియుగ భాషలకి. ఎందుకంటే మంద సుమందమతయో, తెలివి తక్కువ వారంటండి. అల్పాయుష్కులు, తెలివి తక్కువ వారు తప్పుడు మార్గంలో అంటే చాలా వేగంగా వెళ్తారంట. మంచిదాన్ని చెప్తే తీసుకోరు. మంత్రం ఇస్తానయ్యా డబ్బులు కట్టాలంటే ఎంత స్వామి, మాకు అట్లాగే చేశారు. సిద్ధి సమాధి యోగాలు పంపించారు నన్ను డబ్బు కట్టి. పోతే డబ్బు కట్టమన్నారు. ఎంత అంటే నెలకు 2,000. అప్పట్లో 2,000 నేను చెప్పేది 2,000 అప్పుడే కట్టాము నెలకి.
ఏమే ఆయన దగ్గర మంత్రం తీసుకునేదానికి, చెవులో మంత్రం చెప్తాను. మళ్ళీ ఇంకోటి చెప్తా, ఎవరికి చెప్పొద్దండి మంత్రము అని. అరే భగవంతుడు చెప్పిన ధర్మం ఏంటి, దాన్ని మనిషి తీసుకోవాలి. సో ఏమంటున్నారు, మనిషి అన్న తర్వాత ఇది తెలుసుకోకుండా జీవించాడు అనుకోండి, అతను పశువుతో సమానం అంట. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేత పశువీనరాన ధర్మే హితేషో అధికో విశేషో. ధర్మ అనే పదం వచ్చింది అక్కడ. ధర్మేన హీన పశువీ సమాన. ధర్మం నశించిపోతే పశువుతో సమానం అనమాట. అందరూ ఏం చేస్తున్నారు, తినేది నిద్రపోయేది. డిస్టర్బ్ చేయద్దు ప్రభు, మంగళారతి రాత్రి లేటుగా వచ్చాను. అదే ఇంద్రియ భోగానికి లేపమంటే వెంటనే లేచేస్తారనమాట. అక్కడేదో పంచుతున్నారు ఫ్రీగా, లేదంటే అక్కడ ఒక విమానం యాక్సిడెంట్ అయి పడిపోయిందంట. మాకు అలాగే మిలిటరీలో ఒకసారి అట్లా అయిపోతే అందరూ వాళ్ళని కాపాడేది పోయి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు అదంతా పోల్చుకుంటున్నారు. ఇప్పుడు ఎదవలారు ఏం రా చేస్తున్నారు, ఇంత మాదిరి దెబ్బలు, నువ్వు చేసుకోరు అవి ఏదన్నా ఉంటే మనం చూద్దాం. పోటీ అనమాట దాంట్లో. వాళ్ళ దగ్గర ఉన్న సంపదని దోచుకునే దాంట్లో పోటీ పడుతున్నారు ఒకరి మీద ఒకరు. ఒకసారి లక్ష్మీదేవి అని చెప్పిందంట నారాయణుడితో, స్వామి నీకంటే నేను గొప్పదాన్ని అని. లక్ష్మీదేవి కదా మరి ఐశ్వర్యం ఉంటే, అవునా నాకంటే నువ్వు గొప్పదానిగా, సరే అయితే ఏమిటి ఇప్పుడు, లేదు మామూలుగానే చెప్తున్నా, చూడండి భూలోకంలో అందరూ నన్నే పూజిస్తారు, నిన్ను పూజించే వాళ్ళు చాలా తక్కువ. ఆ సండే ప్రోగ్రాంకి వస్తారు కదా భీమవరంలో, అట్లా ఏదో కొంతమంది ఉన్నారు అంతే, మాతాజీలు ప్రభువులు, మిగతా ఎక్కువగా అందరూ నన్నే పూజిస్తారు అని. అప్పుడు ఆయన ఒక శవం పోతుంటే చూపించాడంట. ఆమె చూపించింది, చూపిస్తూ చెప్పిందంట, చూడండి నిదర్శనం, ఎందుకంటే నోట్లు కట్టలు ఎగరేస్తున్నారు డబ్బులు, ఆ శవాన్ని ఎత్తుకొని పోతారు చూడండి, వాళ్ళు కూడా శవాన్ని కింద పెట్టేసి డబ్బులు ఏరుకుంటున్నారంట. లక్ష్మీదేవి చెప్పింది, చూస్తున్నా నా విలువేమో అని. అప్పుడు నారాయణ అన్నాడు, వాళ్ళంతా ఏరుకుంటున్నారు సరే, ఆ శవం పడుకో ఉంది కదా, అది ఎందుకు ఏరుకోలేదు అని అడిగాడు. ఎందుకు ఏరుకోలేదు ఆ శవము? ఆత్మ లేదు దాంట్లో, భగవంతుని అంశ ఆత్మ. ఆత్మ ఉంటేనే ఆ శరీరానికి విలువ, ఆత్మ ఉంటేనే డబ్బు కావాలి మనిషికి. అంటే భగవంతుడు ఉంటేనే ఏదైనా కావాలి, భగవంతుడు లేడు అనుకోండి ఏమున్నా వృధా. అప్పుడే నేను చెప్పినట్టుగా ఎన్ని సున్నలు ఉన్నా వృధా. ఒకసారి అంట పెళ్లి కొడుకు పెళ్ళికి ఏర్పాటు చేస్తున్నారంట. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమనే, మా కూతురుకే నగలు ముంబై నుంచి తెప్పిస్తాను, ఆ బెంగళూరు నుంచి పుష్పాలు బాగుంటాయి, ఏమే సుగంధంగా, అక్కడైతే దూరమేం కాదు, దూరమైనా పర్వాలే, మళ్ళీ జలము నేను గంగోత్రి నుంచి తెప్పిస్తా, పూజలకి వాటికి పెళ్ళిళ్ళకి కావాల్సిన గంగంతా, అట్లా నేను చీరలు కంచి నుంచి తెప్పిస్తాను. ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారంట. మీలాగా అడిగారు, సరే అన్నీ బాగానే ఉన్నాయంటే ఇంత దూరం నుంచి అన్నీ తెప్పిస్తాను అంటున్నారు కదా, మరి పెళ్లి కొడుకు ఎవరండి అని అడిగారు. పెళ్లి కొడుకు లేడండి అని. మరి పెళ్లితో ఎవరు చేస్తారు, కుక్కలతోనా, పందులతో పెళ్లి చేస్తారా? పెళ్లి కొడుకు ఉండాలి కదండి, అప్పుడే కదా ఈ ప్లాన్ అన్నీ సక్సెస్ అయ్యేది. పెళ్లి కొడుకు లేకుండా ఎన్ని చేస్తే ఏముందండి, అంతేనా? మనం అదే చేస్తున్నామంట, అంటే కృష్ణుడు లేడు అన్నీ చేస్తున్నాం, పెళ్లి కొడుకు లేడు, ఏర్పాట్లన్నీ సందడి జరుగుతుంది, అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి పెళ్ళికి, పందిళ్ళు వేస్తున్నారు, భోజనాలు వండుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి, జీవించేస్తున్నాం అలాగా కారులో తిరుగుతూ, కాలాన్ని బాగా సంతోషంగా ఉన్నామండి మేము అంటున్నాం, కానీ కృష్ణుడు లేడు మన జీవితంలో. యాక్చువల్లీ ఈ ధర్మం గురించి ఇంకా మాట్లాడాలి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, ఇప్పుడు భరత మహారాజు ఒక విషయం చెప్తారండి ప్రభుజీ, భరత మహారాజ్ మాతాజీలు
ఆయన అంటారు, ఈ రాజ్యాన్ని నాకు ఇస్తున్నారు కదా, ఎందుకండి ఈ రాజ్యము? రాముడు లేనప్పుడు. భరతుడు నేను చెప్పేది, భరత మహారాజు కాదు, భరతుడు. ఈ రాజ్యం నాకు ఇస్తున్నారు, రాముడు లేని రాజ్యం నాకెందుకు? ఇవన్నీ దేనితో సమానం? ఇప్పుడు దేహంలో ఆత్మ లేదనుకోండి, శవమై ఉంది. ఆ శవానికి ఎన్ని అలంకారం చేసినా ఉపయోగం ఏముంది? అప్రమాణస్య దేహస్య మండనం లోకరంజనం అని ఒక శ్లోకం ఉందండి. ఆ చనిపోయిన వాడికి ఎన్ని అలంకారాలు చేస్తే ఏముంది? ఇప్పుడు మనకి ఇంకొక మంచి ఉదాహరణ ఆయనే చెప్తాడు భరతుడు. నగ్నంగా ఉన్నాము కానీ బంగారుతో అలంకరిస్తూ ఉండరు. వడ్డాలు, వైడూర్యాలు, చైన్లు, గాజులు అన్నీ వేసుకొని అలంకరించుకుంటూ ఉంటారు. విలువ ఉందా? వస్త్రాలు లేకపోతే విలువ ఏముందండి నగలకి? వస్త్రాలు ఉంటే చాలు, నగలు లేకపోతే ఏం పర్వాలే. అట్లా రాముడు లేడు మన జీవితంలో. అట్లాంటప్పుడు ఈ దేహం ఉంటే ఏమి, పోతే ఏమిటి? ఈ జీవితము వ్యర్థమైపోతుంది అనమాట అట్లా. సో అందుకని భరతుడు ఒక విషయం చెప్పాడు, నా రాముడు లేకుండా అయిన రాజ్యము ఇది నాకు అవసరమే లేదు. ఈ మంత్రులు, ఈ భోగము, ఈ ధనము, ఇవన్నీ నాకు అవసరం లేదు. జనక మహారాజుకు చెప్పారు, ఏమండి మీ యొక్క ధనాగారం కాలిపోతుంది, నిప్పు అంటుకునేసింది. కృష్ణ కథ వింటున్నాడు అనమాట. ఆయన పట్టించుకోలేదు. డోంట్ కేర్, డిస్టర్బ్ చేయొద్దండి. ఎందుకంటే ఆయన్ని గురువు గారు అంత గొప్పగా ఆయన్ని ఆదరిస్తున్నారనమాట. మిగతా వాళ్ళందరూ అడిగారు, మమ్మల్ని ఏం పట్టించుకోవు, ఆయన అంటే మీకెందుకు అంత ప్రీతి అని చెప్తే, ఆయన గొప్పతనం ఏమో మీకు తెలుస్తుంది, వచ్చి అబద్ధం చెప్పండి, రాజ్యంలో మీ ధనాగారము నిప్పు అంటుకునింది అని చెప్పండి అని చెప్పాడు పరీక్షించడానికి. అప్పుడు పరిగితో వచ్చి, అయ్యా రాజుగారండి మీ ధనాగారము నిప్పు అంటుకునేసింది, కాలిపోతుంది మంటల్లో. ఇక్కడ కూర్చొని కృష్ణ కథ, రామ కథ విను అని చెప్పాడు ఆయన. మనము ప్రియారిటీ లక్ష్మీదేవికి ఎక్కువ ఇస్తాం. లక్ష్మి లక్ష్మి టచ్ మీ. లక్ష్మి కావాలి అందరికీ, రాముడు వద్దు, సీత కావాలి. రావణాసురుడు పరంపర. సో మీరంతా అదృష్టవంతులు, మీరంతా నిజంగా పుణ్యాత్ములు, మహాభాగ్యవంతులు అన్నమాట. ఇటువంటి కృష్ణ కథ రసామృతాన్ని తాగాలి మనం, ఎంత వీలైతే అంత. అందుకని దీన్ని ఏం చేయాలా? మీరు చెవుల ద్వారా వీటిని, ఈ రసామృతాన్ని, అట్లే పరీక్షిత్ మహారాజు దీన్ని తాగారనమాట. యువంతం త్వం ముకాంబోజం చ్యుతం హరికథామృతం. అట్లాగా ఈ కృష్ణ కథని ఇలాగా మీరు వింటూ ఈ జీవితాన్ని కాలే గచ్చతి ధీమత, ధీరులవ్వండి. కాలాన్ని ఇలా గడపడమే మనిషి యొక్క జీవిత ధ్యేయమై ఉండాలి, లక్ష్యమై ఉండాలి. హరే కృష్ణ. కరెక్ట్గా దాంట్లో అయితే 1:10 అయింది. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఈ ఈ ధర్మ అనే విషయం మీద మనం చర్చిద్దాం, వేరే శ్లోకం తీసుకొని. ఎందుకంటే ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరమై ఉంది. అట్లా ప్రారంభిస్తూ నెక్స్ట్ సండే వచ్చినప్పుడు కంటిన్యూ చేద్దాం. అడగండి, ప్రశ్న ఏముంది? 574 కృష్ణ, అర్జునుడు 83, 42 వచ్చి సంజయుడు, ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం ప్రశ్నలు లేవు. నాకు ఒక ప్రశ్న ఉంది, ఎందుకంటే మీరు అడగరు కాబట్టి మేము అడుగుతాం. మీరు చెప్పాలి. ఎందుకు కృష్ణ కథ ఆగిపోకూడదు అనమాట, అది పెరుగుతూ ఉండాలన్నమాట. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత క్షమాం నిత్యం. ఎప్పుడు కృష్ణ కథ జరుగుతూనే ఉండాలంట. కృష్ణ చెప్పాడు ఆ విషయం నిత్యం. ఒక ఆయన ప్రశ్నించాడు ఇలాగే నన్ను, ఏమని అంటే, మీరు హరే కృష్ణ చెప్తారు కదా,
ముందు హరే రామ చెప్పి మళ్ళీ హరే కృష్ణ చెప్పచ్చు కదా, ఎందుకు మీరు కృష్ణుని ముందు పెట్టుకుంటున్నారు? రాముడు కదా ముందు పుట్టాడు అని చెప్పి అడిగాడు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఎవరు చెప్తారు? చేతులకి ఎంత తెలుసో అంత చెప్పచ్చు. వెరీ గుడ్. ప్రభు ఏమంటున్నారంటే దీనికి ఏమి నియమం లేదు, ఎవరైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు అంటున్నారు. కానీ సమాధానం అది కాదు ఈ ప్రశ్నకి. వెరీ గుడ్, ఈ పాయింట్ బాగుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు హరే కృష్ణ ముందర పెట్టుకొని నామజపం చేస్తున్నారు కదా, రాముడు కదా ముందు అవతరించాడు, మరి కృష్ణనామం ముందు చెప్తున్నారంటే రామనామం చెప్పి కదా కృష్ణనామం జపించాలా అంటున్నారు. అది ఆయన ప్రశ్న. సో ఎవరన్నా ఎంతో కొంత తెలిస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఎవరన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేదా నేను చెప్తాను. సో తొందరగా ఈ ప్రశ్నకి సమాధానం ముగించి మనం కథను విరామం తీసుకున్నాం. ఏమిటి దీనికి సమాధానం అంటే, ఇప్పుడు చూడండి, కృతయుగంలో ఎవరు అవతరించారు? నేను అతనికి ఒకటే సమాధానం ఇచ్చాను. త్రేతాయుగంలో రాముడు అవతరించాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు. అంటే కృష్ణుడి కంటే ముందు రాముడు, రాముడి కంటే ముందు ఎవరు అవతరించారు? నరసింహస్వామి కదా. అప్పుడు మంత్రం ఏముండాలా? హరే నరసింహ హరే నరసింహ 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 హరే 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 రామ హరే రామ కదా, అట్లే కదా ఉండాలా. నేను అతనికి ఒకే ప్రశ్న వేశాను, నా ప్రశ్న కూడా మీరు సమాధానం ఇవ్వండి. అసలు రాముడి మంత్రం ముందు ఎందుకు పెట్టుకోవాలా? నరసింహస్వామి మంత్రం కదా ముందు పెట్టుకోవాలా? హరే నరసింహ హరే నరసింహ 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 హరే హరే ఉండి మళ్ళా హరే రామ 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 హరే హరే అని ఉండాలి. అసలు కృష్ణనామమే వచ్చాడు కూడా అక్కడ. ఒకటి ఆయనకి. మళ్ళీ ఇంకోటి చెప్పాను, చూడండి, మీకు ఎవరైనా ఇట్లా ప్రశ్న ఇస్తే చెప్పచ్చు. ఇప్పుడు ముస్లిమ్స్కి ఏం చెప్తారు? అయ్యా ఖురాను నువ్వు వెనక నుంచి చదువు అని చెప్తారు. వాడు ముందు నుంచి చదివాడు అనుకోండి, ఏమవుతుంది? అసలు ఆడేం చెప్పారో వాడికి అర్థం కాదు. ఇంకా మనకేం చెప్పారు? ముందు నుంచి చదవమన్నారు. లేదు నేను వెనక నుంచి చదువుతా అని కింద పారాగ్రాఫ్ నుంచి అక్కడ పైకి వినామనుకో, మనకేమైనా అర్థమవుతుందా? వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు, అంతే, ఇంకేమంటారు. అంటే ఒక విధి నియమం పెట్టారనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 20 మాలు చేస్తున్నారండి, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే 20 మాలు చేస్తూ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా ఒక ప్రశ్న వేశారనుకోండి, ఏది ముందు పెట్టుకున్నావు ఏది వెనక పెట్టుకున్నావు అంటే ఏం చెప్తారు? అప్పుడు కూడా రామ మంత్రం పోతా ఉంది. దీనికి అది ముందే దానికి ఇది ముందే, దీనికి అది వెనకే దానికి ఇది వెనకే, అంతేనా? అయితే కృష్ణుడిని ఎందుకు ముందు పెట్టుకోవాలనేది ఆచార్యులు చెప్తారు చూడండి. దీనికి సంబంధించి ఎప్పుడైనా ఒక క్లాస్ మనం తీసుకున్నాము విస్తారంగా. ఆ విధంగా దైవం ఏది చెప్తాడో దాన్ని చేయాలి, ఆచార్యులు ఏది చెప్తారో అది చేయాలి, అమ్మ ఏది చెప్తుందో అది పుత్రుడు చేయాలి. సింపుల్. నాన్నగారు అమ్మ చెప్పింది చేయాలి, వాళ్ళే దైవం, ప్రత్యక్ష దైవం. అట్లే గురువులు, ప్రామాణిక గురువులు ఉన్నారు కదా, వాళ్ళు మనకు చెప్పేది శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని, అంతెందుకు చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడు అవతరించున్నాడు. సో వాళ్ళు మనకు చెప్పినట్టు మనం చేస్తే ఫలితాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. 3 సార్లు రామ అనే ఫలితము ఒక్కసారి కృష్ణ అంటే వస్తుంది. అదన్నమాట కృష్ణ మంత్రం యొక్క మహిమ. అందుకని కృష్ణాన్ని ముందు పెట్టుకొని చేయమన్నారు. రామాదిమూర్తిషు కళానీమేన కృష్ణ, ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్తే. అందుకని ఏమిటంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. కృష్ణుని ముందర పెట్టుకొని జపించినా కానీ రాముడు ముందు వచ్చినట్టే. ఎందుకంటే రామనామం మళ్ళీ జరుగుతుంది కదా, అప్పుడు దీనికి అది దానికి ఇది వెనకే. ఇంకా విస్తారంగా దీన్ని చెప్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బో. క్షమించాలి, ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు ఇది ఆఫ్ చేయండి. ఆ ప్రభు తెలుసులే, లేదా నా దగ్గర ఇవ్వండి, నేను చెప్తాను ప్రభు.